అరే ఏంట్రా ఇది? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అరే ఏంట్రా ఇది? హలో 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 ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? హాయ్ ఫ్రెండ్స్, ఏడుకొచ్చినాం రా. రే ఏడుకొచ్చినాం. ఏదో తేడాగా ఉందేంటి? మర్చిపోయినా సీరియస్లీ. సావు నువ్వు చెప్తే అర్థం కాదు దానికి. ఎడ్డి గుర్రే. Audio Jungle. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ అంజన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్ గా నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క. ఆ ప్లేస్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ ప్లేస్ కి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది. ఎంట్రన్స్ ఎంత బాగుంటో లోపల వ్యూ ఎలా ఉందో నాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. నాతో పాటు మీకు చూపిస్తాను, చూద్దాం పదండి. ఇక్కడ నడుస్తూ ఉంటే సైడ్స్ కి కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. టచ్ చేద్దామని చూసినా బట్ 500 ఫైన్ అంటే ఇంకా సైలెంట్ గా ఉన్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫస్ట్ రాగానే ఒక చిన్న చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. ఆ చెరువులో ఫిషెస్ అండ్ టాటాయిస్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటది. అక్కడ చెరువు చూసి వస్తుంటే ఇక్కడ ఇంకో చెరువు అయితే కనిపించింది. ఈ చెరువులో కూడా చాలా డిఫరెంట్ ఫిషెస్ అండ్ డాగ్స్ టాటాయిస్ అయితే ఉన్నాయి. ఈ చెరువు దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది. రీల్స్ తీసుకోవడానికి అండ్ ఫోటోషూట్ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను. ఈ డక్ చూడండి గైస్, వేరేగా స్విమ్మింగ్ చేస్తుంది. ఇలాగ కూడా స్విమ్మింగ్ చేస్తుందని నాకు ఈ రోజే తెలిసింది. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి గైస్, గోపికలు స్నానం చేస్తుండగా కృష్ణుడు వాళ్ళ క్లాస్ తీసుకొని సరదాగా ఆడిన దృశ్యం అయితే ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా ఉంది. ఈ ప్లేస్ చూడగానే ఈ ప్లేస్ చూసిన ప్రతి ఒక్కరు క్యాచ్ చేస్తారు. బికాస్ ప్లేస్ అలాంటిది, ప్రతి దగ్గర కృష్ణుడు ఉన్నాడు. ఈ ప్లేస్ ఏంటో గెస్ చేసినట్లయితే ఈ ప్లేస్ నేమ్ ఏంటో కామెంట్ బాక్స్ లో చెప్పేసేయండి. నడుస్తూ వెళ్తుంటే అద్భుతమైన దృశ్యాలు అయితే ఉన్నాయి. నాతో పాటు మీకు చూపిస్తాను పదండి. ఈ రూట్ నుంచి వెళ్తే ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేస్ లో నాకు ఒక ప్లేస్ అయితే చాలా నచ్చింది. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, కృష్ణుడు పర్వతాన్ని ఎత్తిన దృశ్యం అయితే ఇక్కడ చాలా బాగా చూపిస్తున్నారు. నాకు ఒక ప్లేస్ అయితే నచ్చిందని చెప్పిన కదా, ఆ ప్లేస్కి వెళ్లే ముందు మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో చూపిస్తారో చూసేయండి. అరే ఏంట్రా ఇది? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అరే ఏంట్రా ఇది? ఇక్కడ ఈ శిల్పం చూడండి, యశోద కృష్ణుని పడుకోబెడుతున్న దృశ్యం అండ్ వాసుదేవుడు తన శిశువుని ఎత్తుకుని నదిని దాటుతున్న దృశ్యం, ఇలా చాలా అంటే చాలా శిల్పాలు ఉన్నాయి. నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉందని చెప్పిన కదా, ఆ ప్లేస్ ఇదే గైస్. లిటిల్ కృష్ణ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. ఎంత చిలిపి పనులు చేసినా అల్లరి చేసినా లిటిల్ కృష్ణ ముద్దుగానే ఉంటాడు. మా ఫ్రెండ్ని చూడండి గైస్, మా ఫ్రెండ్ కూడా తీట పనులలో నెంబర్ 1. ఎంత ఖరాబ్ చేస్తున్నాడు చూడండి మంచిగా ఉన్న దృశ్యాన్ని. ఇక్కడ ఇంకో ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఈ ప్లేస్ అయితే అన్నిటితో కంపేర్ చేస్తే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్ చూడండి గైస్, రాధాకృష్ణ ఉయ్యలలో కూర్చున్న దృశ్యం అయితే చాలా బాగుంది. చాలా ఎత్తులో ఉన్నాడు. దగ్గర నుంచి చూడడం అవ్వదు, దూరం నుంచే చూస్తున్నాం. ఈ సీన్
మీకు ముందే చూపించాను, కృష్ణుడు గోపికల క్లాస్ తీసుకొని దాచుకొని ఫ్లూట్ వాయించడం. మా ఫ్రెండ్స్ చూడండి గైస్, నన్ను వీడియోస్ తీయండిరా బాబు అంటే వాళ్ళే వీడియోస్ తీసుకుంటున్నారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మా కోతిగడ ఒక మాట అన్నాడు, వీడియోలో మమ్మల్ని హైలైట్ చేయడం కాదు, డేరుంటే నీ తలపై కొట్టిన వీడియోలో పెట్టుకో అన్నాడు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి కంప్లీట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, దీనికి వీడియో రాదు, వీడియో చేస్తాడది. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. దిష్టు కొండగొర్రెలు, చిట్టి గొర్రె, పెద్ద గొర్రె. నేను మా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ డే కట్టడానికి అయితే వచ్చేసిన. లైట్ వేస్తుండ్రా చిన్నది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మా ఫ్రెండ్స్ కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టేస్తున్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. చాలా డేస్ తర్వాత మీట్ అయినాం, 2 years బ్యాక్ మీట్ అయినా మా ఫ్రెండ్స్ ని, మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇప్పుడు ఇలా కలవడం జరిగింది, అది కూడా ఫ్రెండ్షిప్ డే రోజు. మా దోస్తనం అట్లా ఇట్లా కాదు, 7 years నుంచి కలిసే ఉన్నాం. ఎన్ని గొడవలు వచ్చినా మళ్ళీ కలుస్తూనే ఉంటాం. 7 years అయింది, 2018 లో స్టార్ట్ అయిన మా దోస్తనం ఇప్పటికీ కలిసే ఉన్నాం. మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని గట్టిగా కోరుకుంటున్నా. ఎనీవే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బోత్ ఆఫ్ యూ. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా అలా కొన్ని రీల్స్ తీసుకొని వస్తుంటే చిన్ని చిన్ని ర్యాబిట్స్ అయితే కనిపించినాయి, అలా సరదాగా ఆడుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ అన్ని తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినాం, అందుకే అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు. అసలు ఈ ప్లేస్ ఏంటో చెప్పలేదు కదా. శిల్పారామంకి అయితే వచ్చేసినాం. చాలా అంటే చాలా బాగుంది, ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లేడీస్ కి అయితే డిఫరెంట్ బ్యాగ్స్, జ్యువెలరీ సెట్స్, ఇయర్ రింగ్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వస్తే లేడీస్ కి పండగ అని చెప్పొచ్చు. డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ శిల్పాలు, విగ్రహాలు ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నాకు కృష్ణావతారం విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా అలా షాపింగ్ చేసుకుని రిటర్న్ అయితే అయిపోతున్నాం. రిటర్న్ అయ్యే దారిలో కూడా చిన్న షాప్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి. ఈ ప్లేస్ కి ఎగ్జిట్ ఎట్ నుంచి అంటే ఆ మిడిల్ లో కనిపిస్తున్న పాయింట్ నుంచి అయితే వెళ్ళాలంట. కొత్త వాళ్ళు వచ్చిందంటే పక్కగా కన్ఫ్యూజ్ అవుతారు. ఆ మిడిల్ పాయింట్ అని చెప్పిన కదా, మిడిల్ పాయింట్ ఇదే. ఇట్లా స్టెప్స్ దిగి కిందికి అయితే వెళ్ళిపోవాలంట. అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఈ శిల్పారామంకి వచ్చే వాళ్ళు కన్ఫర్మ్ గా వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ అయితే క్యారీ చేయాలి, లేదంటే ఫుల్ టైర్డ్ అయిపోతాం. చాలా పెద్ద ప్లేస్ కాబట్టి మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. చాలా ఆకలిగా కూడా ఉంది. ఓకే గైస్, మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బై గైస్.